అటువంటి వాళ్ళు 10 మంది నాతో ఉంటే సంవత్సరంలో స్వాతంత్రం తీసుకొస్తానన్నాడు మహాత్మా గాంధీ. అటువంటి వాడెవరు? మహాత్మా గాంధీకి అంత నమ్మకం అతని మీద ఎందుకుంది? ఆ విషయం చెప్తాను. అతను ఎవరంటే నెల్లూరుకి సంబంధించిన స్వాతంత్రోద్యమకారుడు పొట్టి శ్రీరాములు. తల ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని. ఆంధ్ర రాష్ట్ర అవతరణకి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు అటువంటి దేశభక్తుడు, అటువంటి స్వాతంత్రోద్యమకారుడు ఒక్కడు నా దగ్గర ఉంటే, 10 మంది నా దగ్గర ఉంటే సంవత్సరంలో స్వాతంత్రం తెచ్చేస్తా అన్నాడు మహాత్మా గాంధీ. పొట్టి శ్రీరాములు గారు 19వ సంవత్సరంలో పుట్టారు. ఆయనకి 25 సంవత్సరాల లోపే ఓ కొడుకు పుట్టి, పెళ్ళయ్యి కొడుకు పుట్టి, భార్య కొడుకు కూడా చచ్చిపోయారు. అతను ఉన్నత విద్యను అభ్యసించిన మనిషి. బ్రిటిష్ రైల్వేలో పనిచేసేవాడు. 250 రూపాయల జీతం ఆ రోజుల్లోనే. ఈ భార్య కొడుకు చనిపోయిన తర్వాత అతనికి ఒక విరక్తి వచ్చి ఉద్యోగం మానేసి సబర్మతి ఆశ్రమానికి వెళ్ళి గాంధీ గారి సేవకి అంకితం అయిపోయాడు. స్వాతంత్రోద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో, ఉప్పు సత్యాగ్రహంలో అన్నింటిలో పార్టిసిపేట్ చేసేవాడు. గాంధీ గారికి నచ్చిన ఒక అద్భుతమైన విషయం ఆయనకి బాగా ఇష్టం. అదేంటంటే దళితుల్ని, హరిజనులు అనేవారు అప్పట్లో, వాళ్ళని దేవాలయాల్లో ప్రవేశపెట్టడం. నెల్లూరు నగరంలో, నెల్లూరు పట్టణంలో మండు టెండలో కాళ్ళకి చెప్పులు లేకుండా కాళ్ళు కాలిపోతూ మెళ్ళలో బోర్డులు వేసుకుని ఆ నగరంలో ఉన్న దళితుల్ని మూలాపేటలో ఉన్న వేణుగోపాల స్వామి గుడిలోకి తీసుకెళ్లేదాకా విశ్రమించలేదు ఆయన. అంతలాగా దళితోద్యమంలో పార్టిసిపేట్ చేశాడు. కానీ నెల్లూరు వాళ్ళకు కూడా తెలియదు. పొట్టి శ్రీరాములు గారి పేరు చెప్తే ఆంధ్ర రాష్ట్ర అవతరణ, మనకి స్వాతంత్రం వచ్చింది, కానీ మనం మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండిపోయాం. 2 కోట్ల మంది తెలుగు వాళ్ళకి ఉనికి లేకుండా పోయింది. మన మద్రాసీయులు అని పిలిచేవారు. ఆ సమయంలో స్వామి సీతారాం అనే ఆయన తెలుగు రాష్ట్రం కావాలి, ఆంధ్ర రాష్ట్రం కావాలని ఒక నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఆ నిరాహార దీక్షని అప్పటి మద్రాస్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అయిన రాజాజీ నిర్దాక్షిణ్యంగా తొక్కేసి జవహర్లాల్ నెహ్రూకి చెప్పాడు, ఆంధ్రులు ఆరంభ సూరులు, వీళ్ళ వల్ల ఏమీ కాదని. జవహర్లాల్ నెహ్రూ గారు కూడా పెద్ద బుర్ర పెట్టలేదు ఈ విషయం మీద. చాలా కోపానికి గురయ్యి ఆగ్రహావేశాలతో ఊగిపోయిన పొట్టి శ్రీరాములు గుడివాడలో ట్రైన్ ఎక్కి, అప్పుడు గుడివాడలో ట్రైన్ ఎక్కి మెడ్రాసులో దిగి బులుసు సాంబమూర్తి గారు అనే ఒక దేశభక్తుడి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. రాజాజీ కొరడా జులిపించాడు. ఒక్క కాంగ్రెస్ వాడు అతని ఇంటికేసి వెళ్తే చర్మం ఒలిచేస్తానని భయపెట్టాడు. జవహర్లాల్ నెహ్రూ కూడా ఆంధ్రుల ఆరంభ సూర్యులు ఏం నిలబడవు, మీరేం వరి అవ్వక్కర్లేదు, అది ఉద్యమమే కాదని నమ్మబలికాడు. 35 రోజులు అయిపోయింది, ఒక్కడు కూడా రావట్లేదు. ఆయన దగ్గర గుడివాడ నుంచి ఆయనతో పాటు వచ్చిన ఎర్నేని సాధు సుబ్రహ్మణ్యం గారనే ఒక్క దేశభక్తుడు మాత్రమే ఆయనకి సాయంగా ఉన్నాడు. తిండి లేదు, 35 రోజులు అయిపోయింది. విపరీతమైన నొప్పులకు గురవుతున్నాడు, అరుస్తున్నాడు, పెద్ద పెద్ద పెడబొబ్బలు, కేకలు, నొప్పులు, ఒళ్ళంతా. అసలు ఏమవుతుందో తెలియని పరిస్థితికి వచ్చేసాడు ఆయన పొట్టి శ్రీరాములు గారు. కానీ మొండితనం వదలలేదు. నేను చచ్చిపోయినా సరే దీక్ష మానని అంటాడు. ఆయన స్నేహితుడైన ఒక రాజుగారు, ఆయుర్వేద డాక్టరు, అయ్యా మానేయండి అని చెప్పాడు, వినలేదు. ఈ లోపల ఒక్కడంటే ఒక తెలుగువాడు కానీ, ఒక్క కాంగ్రెస్ వాడు కానీ ఆయన ఇంటికేసి కూడా వచ్చే సాహసం చేయలేదు. అంతలా భయపెట్టాడు రాజాజీ. అప్పుడు 35 రోజులు అయిన తర్వాత శరీరంలో మార్పులు ప్రారంభమయ్యాయి. పేగులు పుళ్ళు పడిపోయి, చెవుల్లోంచి, కళ్ళల్లోంచి, నోట్లోంచి పురుగులు రావడం మొదలైంది. పొట్టి శ్రీరాములు ఈ చావు ఎవరికి తెలియదు. అసూలు బాసాడంటారు. జీర్ణ వ్యవస్థ పాడైపోయి మలం నోట్లోంచి రావడం మొదలైంది. కానీ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అంత నీరసంలో కూడా అదే మాట, ఆంధ్రుల ఆరంభ సూర్యులు కాదు అనుకుంటూ 56 రోజుల నిరాహార దీక్ష తర్వాత దారుణమైన పరిస్థితుల్లో కుళ్ళిపోయిన దేహంతో అసూలు బాశాడు, అమరవీరుడయ్యాడు పొట్టి శ్రీరాములు. ఇంకా దురదృష్టం ఏంటంటే తెలుగువాడి దైన్యస్థితి ఒక్కడు కూడా శవాన్ని చూడడానికి రాలేదు. ఈ సాధు సుబ్రహ్మణ్యం గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంత నిరర్ధకమైన జాత, ఇంత వెన్నులేని జాత, ఇంత భయమా రాజాజీ గారంటే? ఆయన ఏం చేయాలో అర్థం కాలేదు. గుడివాడ గాయకుడైన ఘంటసాల గారి ఇంటికి వెళ్ళాడు. అయ్యా, గుడివాడలో ట్రైన్ ఎక్కిన మన పొట్టి శ్రీరాములు గారు దారుణంగా చచ్చిపోయాడు రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం, తెలుగువాడి కోసం. 10 రూపాయలు దానం ఇప్పించండి, అడుక్కుంటున్నాను, బెచ్చం ఎత్తుకుంటున్నాను, ఆయనకి అంత్యక్రియలు చేయిస్తాను అని అడుక్కున్నాడు. ఘంటసాల గారికి చాలా కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆ శవాన్ని చూడడానికి వచ్చాడు ధైర్యంగా. వస్తే ఆ వాతావరణం చూసి వాంతి చేసుకున్నాడు ఘంటసాల గారు. ఇట్ట కాదని చెప్పి ఆయన్ని శుభ్రం చేసి శరీరాన్ని ఒక ఎడ్ల బండి మాట్లాడాడు ఘంటసాల, అమర గాయకుడు. ఆ బండిలో వేసుకుని
అన్ని వీధుల గుండా తీసుకెళ్తూ ఆయన గొప్పతనం గురించి అసూగా కవిత్వం రాసి మద్రాసు నగరం పిక్కటిల్లేలాగా బా. పెద్ద పెద్దగా పాటలు పాడుకుంటూ ఆయన యొక్క శవయాత్ర చేశాడు. కొన్ని కళాశాలలు దాడుతున్న తెలుగు పిల్లలు రావడం మొదలుపెట్టారు. 10,000 మంది పోగొడ్డారు. 10,000 మంది పోగొడి ఆయన ఆ రోజు రాత్రి అక్కడ శవదానం చేశారు. చేసిన వెంటనే 10 రోజుల పాటు మద్రాసు నగరం 15వ తారీఖు జరిగింది. 19వ తారీఖు 4 రోజుల పాటు మద్రాసు నగరం మంటల్లో గెలిపోయింది. మంటలు మద్రాసు నుంచి విశాఖపట్నం దాకా ఈ గొడవలు పాకాయి. రైళ్లు రోకోలు అన్ని హత్తాళ్ళు అన్నీ జరిగాయి. అన్ని దహనాలు, షాపులు, లూటీలు అన్నీ జరిగిపోయాయి. అప్పుడు కానీ నెహ్రూ గారికి తెలియలేదు. రాజాజీని మందలించి ప్రత్యేక రాష్ట్ర సాధనకి ఒక బిల్లు పాస్ చేశారు. సో తెలుగు భాష పేరు ప్రయుక్త రాష్ట్ర విభజన అంటారు దీన్ని. లింగ్విస్టిక్ స్టేట్. భాష పేరు మీద భాష ప్రాతిపదికగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. కర్నూలు రాజధానిగా ఏర్పడింది. దానికి ఆద్యుడైన దారుణమైన మరణం తీసుకుని భారత్ మాతాకి జై అంటూ ఆంధ్రులు ఆరంభ సూర్యులు కాదు, ఏ పనైనా ఆంధ్రులు చివరిదాకా చేస్తారు, ఏ జాతికి మా జాతి తీసిపోదు అని చెప్పిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. వారికి మనందరం వారి పాదాలకి ప్రణమిల్లి దండాలు పెట్టాలి. సరిపోవు సార్, సరిపోవు. తల ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని, తల వంచి కైమోడ్చు తమ్ముడా, తెలుగు తల్లి నిన్ను కని పెంచినాదని, కనుక తులలేని జన్మంబు నీదని అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తెలుగువాడిని తల ఎత్తుకు జీవించమని చెప్పాడు. ఇలా తెలుగువాడు తల ఎత్తుకు జీవించమని చెప్పిన వాళ్ళల్లో దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన కృష్ణదేవరాయలు ప్రముఖుడైతే, తెలుగు జాతి పేరు మీద రాష్ట్రాన్ని క్రియేట్ చేయించగలిగి తృణప్రాయంగా ప్రాణాలు వదిలిన పొట్టి శ్రీరాములు కూడా అగ్రగణ్యుడే. అందుకే ఆయన సేవలకి ఫలితంగా గుర్తింపుగా నెల్లూరు జిల్లాని శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేయడం జరిగిందమ్మా. నాకు గర్వంగా ఉంది సార్ నెల్లూరులో. మీరు నెల్లూరు వారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.